నిన్న మధ్యాహ్నం దాకా కూడా మీరు చూసింది ఇంకో డ్రామా నడిపింది రేవంత్ రెడ్డి గారు. నేను ఢిల్లీకి పోతే సీఎంఓ నుంచి లీకులు ఇచ్చుడు, మీడియా వాళ్ళకి చెప్పి బ్రేకింగ్లు పెట్టించుడు. అంటే నీకు విషయం ఉన్నోడు ఈ పని చేయడు, విషయం లేని వాళ్ళే ఈ చిల్లర పనులకు దిగుతుంటారు. నేను మా పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు వారి చెప్పిన పని కోసం రవిచంద్ర ఎంపీ గారు, నేను, వినోద్ కుమార్ గారు మేము ముగ్గురం ఢిల్లీకి పోయినాం. దట్స్ ఓపెన్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పోయినాం ఢిల్లీకి. దాంట్లో పెద్ద సీక్రెట్ లేదు, అంతకంటే రహస్యము లేదు. సరే, కాళేశ్వరంకి సంబంధించిన కేసు రేపు జడ్జిమెంట్ ఉంది. సహజంగానే ధర్మం మీద న్యాయం మీద మాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా మేము గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకు ఉంది. సరే, గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే మేము కేవిట్ వేసుకోవాలి. పొరపాటున మేము గెలవలేదు, మేము సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకోవాలి. దానికి కూడా సీనియర్ న్యాయవాదులు ఎంగేజ్ చేసుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా నీ కుట్రలు, నీ అక్రమ కేసులను డెఫినెట్గా ఎదుర్కోవడానికి న్యాయ వ్యవస్థలో మాకుండే అవకాశాలని మేము చేసుకుంటాం. అదేవిధంగా మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేనే రాజ్యాంగ పరిరక్షణ లెక్క ఆయన పోజులు ఇస్తాడు. నువ్వేమో రాజ్యాంగ భక్షకుడివి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటివి. ఆ కేసు కూడా మే 6వ తేదీన హైకోర్టులో రాబోతా ఉంది. సో దానికి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ గెలిచే విధంగా, ఇప్పటికే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. సరే, అది ఎంత దుర్మార్గంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసి నేను ఇంకా బీఆర్ఎస్లే ఉన్నానే ఎమ్మెల్యే చెప్పడం ఒక నేరం అయితే, ఇంకా స్పీకర్ గారు అయితే లేలే ఆయన బీఆర్ఎస్లే ఉండడం స్పీకర్ తీర్పు ఇవ్వడం ఇంకా ఘోరం. సరే, వీటన్నిటి సంగతి కూడా రేపు న్యాయస్థానాల్లో తప్పకుండా మేము గెలుస్తాం, మాకు నమ్మకం ఉంది. దానికి సంబంధించి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి ఫర్దర్గా కేసు పర్సుయేషన్ కోసం కూడా మాట్లాడడానికి వెళ్ళాం. వీటితో పాటు మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది నిన్న ఢిల్లీకి వెళ్ళిన దాంట్లో. అదేంటి? బ్యాగుల కేసు. బ్యాగుల కేసు ఒకటి ఉంది కదా, ఓట్ ఫర్ నోట్ కేసు. ఆ కేసు కూడా రేపు సుప్రీంకోర్టులో మధ్యాహ్నం 3:30కు వస్తుంది. రేపు మధ్యాహ్నం 3:30కు రేవంత్ రెడ్డి పట్టపగలు 50 లక్షల నగదుతో బ్యాగులతో దొరికిన కేసు రేపు మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో వస్తుంది. సో ఈ ఓటుకు నోటు దొంగ భరతం పట్టడానికి కూడా నిన్న ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం. రెడ్ హ్యాండెడ్గా నువ్వు పట్టపగలు దొరికినావు. కానీ ఇవాళ ఏమైపోయింది? కంప్లైనెంటు నువ్వే, ముద్దాయివి నువ్వే అయిపోయినావు. దురదృష్టవశాత్తు నువ్వు రాష్ట్రానికి హోంమంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే. ఓటుకు నోటు కేసులో పట్టపగలు రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగవు నువ్వే. రెండు నువ్వే అయిపోయినావు ఇప్పుడు. సో నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ప్రభుత్వం తరఫునేమో ఒక పేరు, మనం ఎప్పుడు పేరు వినని ఒక నామమాత్రపు న్యాయవాదినేమో ప్రభుత్వం తరఫున పెట్టిండు. ఇక దొంగ కదీనా. రేవంత్ రెడ్డి తరఫునేమో ప్రముఖ పేరుగాంచిన, భారతదేశంలోనే పేరుగాంచిన అడ్వకేట్లను ఆయన పెట్టుకున్నాడు. ఇది మాకు తెలియదా ఒక ప్రతిపక్షంగా? బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఓట్ ఫర్ నోట్ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్నది. మా జగదీష్ రెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు, మహమూద్ అలీ గారు, సంజయ్ గారు ఈ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్నారు. సో ఈ కేసు కూడా రేపు మధ్యాహ్నం 3:30కు సుప్రీంకోర్టులో లిస్ట్ అయి ఉన్నది. మాకు మా న్యాయవాదులు ఆల్రెడీ ఇండికేషన్ ఏమి ఇచ్చిండ్రు? గవర్నమెంట్ తరఫునేమో గౌరవ్ అగర్వాల్ అని, మనమైతే పేరు ఎప్పుడు వినలే, ఒక న్యాయవాదిని పెట్టిండ్రు. కానీ అదే రేవంత్ రెడ్డి తరఫున, అంటే ఎవరు? ఓటుకు నోటు కేసులో బ్యాగులతో పట్టబగలు దొరికిన ముద్దాయి తరఫున ఎవరిని పెట్టిండ్రు? ముకుల్ రోహిత్గిని, సిద్ధార్థ్ లూత్రా అనే అడ్వకేట్లను పెట్టిండ్రు. అంటే ఇక్కడ దొంగ చీకటి ఒకటి అయినట్టు అయిపోతుంది. ప్రభుత్వం తరఫునేమో ఒక చిన్న న్యాయవాది, కానీ ముద్దాయి తరఫున నోట్ల కట్టలతో దొరికిన దొంగల తరఫున ఎవరిని పెట్టుకున్నారు? ముకుల్ రోహిత్గిని, సిద్ధార్థ్ లూత్రా అనే అడ్వకేట్ని పెట్టిండ్రు. మరి అప్పుడు ఏం చేయాలి? ఈ పన్నాగాన్ని పటాపంచలు చేసి ఓటుకు నోటుకు దొంగలకు శిక్ష పడేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మాకు ఉండదా? నువ్వు ఆ రోజు మా ఎమ్మెల్యేలనే కదా కొనాలని ప్రయత్నం చేసింది, మా ప్రభుత్వాన్నే కదా నువ్వు పడగొట్టాలని కుట్రలు చేసింది. సమైక్యవాదులతో చేతులు కలిపి ఆనాడు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తే నీకు శిక్ష పడాలి కదా. ప్రజలే చూసింది ఓపెన్గా నువ్వు చేసిన నీ వ్యవహారాన్ని. ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూసినారు.
ఇలా హోంమంత్రివి నువ్వే, ముఖ్యమంత్రివి నువ్వే, ముద్దాయివి నువ్వే. అందువల్ల ఈ కేసులో డెఫినెట్గా ఒక మంచి న్యాయవాదులను పెట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున బలమైన వాదనలు వినిపించే ప్రయత్నం కూడా నిన్న చేసినాం. మేము లీగల్ ఎక్స్పర్ట్స్ని కలవడానికి, సీనియర్ అడ్వకేట్స్ని కలవడానికి వెళ్ళాం. ఒకటి ఓట్ ఫర్ నోట్ కేసు, రెండు మా ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నావు, ఆ కేసు మే 6వ తేదీన రాబోతా ఉంది. మూడు కాళేశ్వరం కేసులో మేము గెలుస్తామనే విశ్వాసం ఉంది. గెలిచినా కేవిట్ వేయడానికి, పొరపాటున మాకు అనుకూలంగా తీర్పు రాకపోయినా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి పోయినాం. ఇది పార్టీగా మా నాయకుడు ఆదేశించిండు. నాయకుడు ఆదేశం ప్రకారం మేము ముగ్గురం, మా వినోద్ కుమార్ గారు సీనియర్ న్యాయవాది, పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర గారు కలిసి వెళ్ళి అక్కడ న్యాయవాదులతో మాట్లాడినాం. నీలాంటి దొంగలకు శిక్ష పడాలి, నీలాంటి సమైక్యవాదులకు, నీలాంటి ప్రభుత్వాలను పడగొట్టాలని కుట్ర చేసిన వాళ్ళకు, ఎందుకంటే నువ్వు 4.5 ఏళ్ళ నుంచి స్టే మీద బతుకుతున్నావు కదా, నువ్వు ఇవాళకి నీ మీద కేసు ఉంది. ఆ స్టే మీదనే నువ్వు ఈరోజు ఆ కేసు విచారణ జరగకుండా 4.5 సంవత్సరాల నుంచి స్టే మీద నువ్వు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఒకసారి స్టే వెకటైందంటే నీ కుర్చీకే ముప్పు ఉన్నది. స్టే వెకటైందంటే నువ్వు జైలుకి పోతావు కనుకనే ఇవన్నీ డ్రామాలు చేస్తున్నావు. ఇవాళ మొన్న ఏం జరిగిందో నేనే బయట పెట్టినా. రాత్రేమో రాహుల్ గాంధీతో ఉన్నాడు, పొద్దుగాలు లేచే వరకు ప్రముఖ ఆర్ఎస్ఎస్ నాయకుడు, బీజేపీ ప్రభుత్వ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంట్లో పొద్దుగాల టిఫిన్కు తేలిండు. నీకు అలవాటు పొద్దుకి కాంగ్రెస్, పొద్దుగాల బీజేపీ వాళ్ళ ఇంట్లో టిఫిన్లు తినుడు, సాటు కార్లలో తిరుగు నీకు అలవాటు. మేము బాజాప్తానే చేస్తాం ఏం చేసినా సరే. ఇది అసలు విషయం. మేము పోయింది ఓటుకు నోటు కేసులో దొంగను శిక్ష పడే విధంగా మేము మా పార్టీ తరఫున ఇంప్లీడ్ అయినాం. మేము కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి, మా సీనియర్ న్యాయవాదులు రేపు కోర్టులో బలమైన వాదనలు వినిపించడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి వెళ్ళాం. అది రేపే ఉంది కేసు. రేపు ఉదయం కాళేశ్వరం కేసు ఉంది, సాయంత్రం ఓట్ ఫర్ నోట్ కేసు ఉంది. సో డెఫినెట్గా మేము వెళ్తాం కదా. నువ్వు మా ప్రభుత్వాన్ని కదా కూలదోయాలని ప్రయత్నం చేసింది. ఆ రోజు నేను శాసనసభ వ్యవహారాల మంత్రిని. ఇట్లా పోతిగా రేవంత్ రెడ్డి గారు, ఆయన కథలు మనం చూసినాం. రైతు భరోసా నిన్ననన్న మొత్తం వేస్తాడేమో అనుకున్నాం. ఆ రోజు సిద్దిపేటకు వస్తే నిలదీస్తారని చెప్తే 1 ఎకరానికి వేసిండు. నిన్న కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తే మళ్ళీ 1 ఎకరానికి వేసిండు. మరి మిగతాది ఇంకెప్పుడు వేస్తావు? చెప్పింది 15,000, ఎగ్గొట్టింది 2 రైతు భరోసాలు. ఈ 3వ రైతు భరోసానైనా పూర్తిగా ఇస్తావా అంటే ఇప్పటికే కోతలు అయిపోయినాయి, వడ్లు కల్లాలకు వచ్చినాయి. వడ్లు కల్లాలకు వచ్చినా రైతు బంధు పడలే. రైతు బంధు అంటే పెట్టుబడి సహాయం. పంట చేతికి వచ్చినా నీ పెట్టుబడి సహాయం రాలే. కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు, ఆయన గర్జిస్తారని భయపడి నిన్నో డ్రామా నడిపి 1 ఎకరానికి వేసినావు. ఊరిచ్చి 1 ఎకరానికి వేసినావు. అంటే ఇక మళ్ళీ మిగతాది పడాలంటే మళ్ళొక్కసారి కేసీఆర్ బయటకు రావాలి. ఇక ఇట్లా ఎన్నిసార్లు రావాలి? అంటే కేసీఆర్ గారు ప్రశ్నిస్తే తప్ప, బీఆర్ఎస్ పోరాడితే తప్ప రైతు బంధు పడే పరిస్థితి ఉండదా? నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? సిద్దిపేటకు వచ్చినప్పుడు మార్చి 22 నాడు 20 రోజుల్లో మిగతా పైసలు వేస్తా అన్నావు, వేయలే. అంతకుముందు ఏం చెప్పినావు? మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మిర్యాలగూడలో మున్సిపల్ సభలో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అయిపోగానే రైతు భరోసా ఇస్తా అన్నావు, వేయలే. సిద్దిపేటలో చెప్పినావు, వేయలే. నిన్న కేసీఆర్ గారు వెళ్తే మొత్తం వేస్తున్నా అన్నావు, మళ్ళీ 1 ఎకరానికి వేసినావు. అంటే 3 5,000 కోట్లు పడ్డాయి, ఇంకా 4,000 కోట్లు పడాలి. అవి ఎప్పుడు వేస్తావు? అంటే నువ్వు ఇలా కేవలం మాటలు చెప్తూ కేసీఆర్ గారి మీటింగ్ను ఏదో నేను డైవర్ట్ చేస్తా అనేటువంటి ఒక పిచ్చి భ్రమల్లో ఓ సభ పెట్టుకొని రైతు భరోసా ఇస్తున్నాను ఒక డ్రామా ఆడినావు. రైతులకు అర్థమైతలేదా? ఇంత కేసీఆర్ పుణ్యమే ఆయనతో పడ్డాయి 2,000 కోట్లు, లేకపోతే అవి కూడా పడకపోతుండే అర్థమవుతుంది కదా. మిగతా ఎప్పుడు వేస్తావు నువ్వు మరి?